ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తీర్పు విడుదల, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నీట్ యూజీ 2024 మెడికల్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేసును విచారిస్తుంది. ఇక నీట్ పరీక్షను తిరిగి నిర్వహించాలని కొంతమంది అభ్యర్థులు కోర్టులో తమ వాదనలు వినిపించగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మొత్తం పరీక్ష పవిత్రత కోల్పోయినప్పుడే ఒక నిర్దిష్ట ప్రాతిపాదికన మాత్రమే రీ ఎగ్జామినేషన్ నిర్వహించడానికి ఆదేశాలు ఇవ్వగలమని పేర్కొంది. కాగా ఈ నీట్కు సంబంధించి దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాఖలైన 40కి పైగా పిటిషన్లపై ఈరోజు సుప్రీంకోర్టు విచారించింది. 3 న్యాయమూర్తులతో కలిసిన ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది. అలాగే నీట్ యూజీ పరీక్షల మార్కులను పరీక్షా కేంద్రాల వారీగా విడుదల చేయాలని, ఎల్లుండి 12 గంటల లోపు ఫలితాలు వెబ్సైట్లో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే ఫలితాల్లో ఎక్కడా కూడా విద్యార్థుల పేర్లను విడుదల చేయవద్దని కోర్టు ఎన్టీఏకు స్పష్టంగా తెలిపింది.